ప్రకటన అంతా ఆయన కోపముతో ఉన్నదన్నమాట. ఎందుకంటే భూమి మీద జరుగుతున్న వాటిని బట్టి దేవుడు కోపముతో ఉన్నాడు. మనం చూస్తే 7వ వచనం, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కోపపడు నిమిషంలో ఆయన ఎదుట నిలవబడగల శక్తి గలవారు ఎవ్వరు లేరంట. మీరు బైబిల్లో చూస్తే దేవుని భక్తులు, మరి ఎహెజ్కేలు గారు కానీ, అలాగే ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కానీ, వారు దేవుని చూచినప్పుడు లేక దేవుని స్వరం విన్నప్పుడు వారు చచ్చిన వాని వలె కింద